థ్యాంక్ యూ ఆర్తి గారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను. మీరు ఈ బంధుని హాఫ్ మినిట్లో ఎక్కించేశారు. నేను ఒప్పుకుంటాను యశ్వంత్ గారు, మీరు సూపర్ మ్యాన్ అని, అన్ని పనులు మీరే చేసుకోగలరు అని. కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు నాడా లెక్కించడం అవి మీరు నా మీద వదిలేయచ్చు కదా. ఇది మీ వల్ల అయ్యే పని కాదు. అందుకే నేను అంటున్నాను, హౌస్ వైఫ్లు ఖాళీగా ఉండాలని కోరుకోకూడదని. ఆర్తి గారు, నేను ఎప్పుడు అలా ఆలోచించను. పైగా నా దృష్టిలో హౌస్ వైఫ్ అంటే చాలు చాలు చాలు, నేను జస్ట్ జోక్ చేస్తున్నాను. మీరు ప్రతి విషయాన్ని ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటారు? మీ మాటను సీరియస్ గా తీసుకున్న ప్రాబ్లమే, తీసుకోకపోయినా ప్రాబ్లమే. నన్ను మీరు పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటాను. నేను మీకు క్లియర్ గా చెప్పేస్తున్నాను. సరే కానీ అలా ఎందుకన్నారు ఆర్తి గారు? ఏంటిది? నెక్స్ట్ టైం నుంచి మీ నాడా ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి, నేనే హెల్ప్ చేయను. అయినా ఎలాగో మీరు చెప్పేశారు కదా, అయితే ఇల్లంతా ఈ తరగడ అడ్డు పెట్టుకుని తిరగండి. ఇందాక కాసేపటి క్రితం తిరిగారే. ఒక్క నిమిషం ఆర్తి గారు, శాంతించండి. మీ హెల్ప్ లేకుండా ఇటువంటి పనులు ఏవి కూడా నేను పూర్తి చేయలేను. ముఖ్యంగా పిల్లల పనులు అస్సలు చేయలేను. పిల్లలంటే గుర్తొచ్చింది, మీరు వాళ్ళని చాలా మిస్ అవుతున్నట్టున్నారు కదా. నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగకుండా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేశాను. అది ఇంటి వాతావరణం ఇప్పుడు ఎలా ఉందంటే... లేదా ఆర్తి గారు, మీరేం చేసినా ఆలోచించే చేస్తారు. మీరు పిల్లల తల్లి, వాళ్లకు చెడు అస్సలు చేయరు. ఆర్తి గారు, నాకు మీ మీద పూర్తి విశ్వాసం. తెలుసు యశ్వంత్ గారు, కానీ ఓ విషయం గురించే నా భయం అంతా. నేను మీ నమ్మకాన్ని ఏ కారణం చేతనైనా కోల్పోతానేమోనని. జస్ట్ ఒక్క విషయం నాకు నచ్చలేదు. నచ్చలేదా? ఏం విషయం నచ్చలేదు యశ్వంత్ గారు? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే చెప్తాను. తీసుకోండి. ఇదేంటి? ఫోన్ ఆర్తి గారు. రాబోయే బంధువుతో నేను మాట్లాడాలి. తీసుకోండి. మాట్లాడండి మరి. రాబోయే బంధువుతో నేను కూడా మాట్లాడాలి. హాయ్ నాన్న, నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను. మీ అమ్మ ఇంట్లో టెన్షన్స్ నుంచి దూరంగా ఉంచడానికి మీ అన్నయ్య అక్కయ్యల్ని అమ్మమ్మ తాతయ్య ఇంటికి పంపించింది. కానీ నీ గురించి మాత్రం ఆలోచించట్లేదు. జస్ట్ ఈ విషయమే మీ మమ్మీ దగ్గర నాకు నచ్చలేదు. ఒకవేళ నీకు కూడా నచ్చకపోతే వెంటనే నాతో చెప్పేయి. నేను ఇప్పుడే తనకి చీవాట్లు పెడతాను. కానీ కాస్త ప్రేమగా. అప్పుడే నీకు తప్పుగా అనిపించదు. ఇంకా మీ మమ్మీకి కూడా. అందుకే త్వరగా చెప్పాయి. తను చేసింది నీకు నచ్చిందో నచ్చలేదో? ఏంటి? అలాంటిదేం లేదా? వెరీ గుడ్. నువ్వు పని చేయి, మమ్మీకి థ్యాంక్ యూ చెప్పు. మరి మీ మమ్మీ చాలా మంచిది, ఇంటిని బాగా చూసుకుంటుంది. తన కారణంగానే ఇంటిది ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. సరే, థ్యాంక్స్ చెప్పు మీ మమ్మీకి. యూ వెల్కమ్. ఇదేంటి? మీ ఫోన్ మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. అత్తి గారు, నేను మందులు తీసుకొస్తాను. అది కాస్త తలనొప్పిగా ఉంది. మీకు తలనొప్పిగా ఉంటే నేను మీ తలకి నూనె రాస్తాను. మీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. మందులు వేసుకోపోయినా తగ్గిపోతుంది. వద్దార్తి గారు, మీకెందుకంత ఇబ్బందా? మీరెంత త్వరగా మర్చిపోయారా హౌస్ వైఫ్ విషయం?
సరే అలాగే కానివ్వండి. ఏం ఆలోచిస్తున్నావు ఆర్తి? ఇదే సరైన సమయం యశ్వంత్ గారికి నిజం చెప్పడానికి. ఆయన నిన్నెంతగానో నమ్ముతున్నారు. ఇంకా ఆలస్యం అవ్వకముందే నిజం తనకి చెప్పేసే ఆర్తి. యశ్వంత్ గారు, హ్మ్, నేను మీతో ఓ మాట చెప్పాలి. చెప్పండి. అది ఆ, పెళ్లి సమయంలో అమ్మా నాన్నలు మీతో ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళతో ఒక నిజం చెప్పకుండా దాచిపెట్టారు. వాళ్ళు నన్ను కూడా నిజం చెప్పనివ్వలేదు. యశ్వంత్ గారు, నేను విధవని కాను. నా భర్త ప్రశాంత్ నాకు విడాకులిచ్చాడు. కానీ యశ్వంత్ గారు, నాకు కానీ మన అబ్బాయి అంశతో గాని అతనికి ఎటువంటి సంబంధం లేదు. అతను గడిచిపోయిన నా గతం యశ్వంత్ గారు. కానీ మీరు నా వర్తమానం, ఇంకా రాబోయే భవిష్యత్తు. నేను నా జీవితాన్ని మీతో గడపాలనుకుంటున్నాను యశ్వంత్ గారు. నన్ను క్షమించండి యశ్వంత్ గారు. నేను నా జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిజాన్ని మీ దగ్గర దాచాను. కానీ నేను మన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇప్పుడు నాకు సర్వస్వం కేవలం మీరు, ఇక మీ కుటుంబ సభ్యులు మాత్రమే. యశ్వంత్ గారు, మీరేం మాట్లాడడం లేదేంటి? ప్లీజ్ యశ్వంత్ గారు, ఏదో ఒకటి. యశ్వంత్ గారు, మీరు నిద్రపోయారా యశ్వంత్ గారు? నాకు ఈరోజు అనిపించింది, ఈ రోజుతో నా మనసు, నా ఆత్మకి ఉన్న భారం మొత్తం తొలగిపోతుంది అని. కానీ నేను మీతో నిజం చెప్పడం ఆ భగవంతుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. కానీ నేను మీతో నిజం చెప్పేంతవరకు నాకు మనశ్శాంతిగా ఉండదు యశ్వంత్ గారు. ఈ విధంగానే ఈ బాధ నన్ను పీడిస్తూనే ఉంటుంది. ఎలాగైనా సరే, ఏం జరిగినా సరే, ఏదో విధంగా నేను ఈ నిజాన్ని యశ్వంత్ గారికి చెప్పే తీరుతాను. ప్రశాంత్ గురించి యశ్వంత్ గారికి అంతా చెప్పేస్తాను. గుడ్ మార్నింగ్ ఆర్తి గారు. గుడ్ మార్నింగ్ యశ్వంత్ గారు.
ఆర్తి గారు, ఈరోజు వాతావరణం బానే ఉంది కదా? బాగానే ఉంది అంటే ప్రతిరోజులాగే ఉంది వాతావరణం. మీకెందుకు తేడా అనిపిస్తోంది? నా కళ్ళతో చూస్తే అప్పుడు తెలుస్తుంది. తెలీదు కళ్ళకు ఏమైందో ఏంటో. మొత్తం చూపంతా ఒకే చోట ఆగిపోయింది. అర్థమైంది నాకు. తమరి చూపులు ఎటువైపు ఉన్నాయో నాకు అర్థమైంది. అయితే ఇది కూడా చెప్పండి ఆర్తి గారు, ఈరోజు వాతావరణం ఇలా ఉండటానికి కారణం ఏంటంటారు? మీరు త్వరగా లేవండి యశ్వంత్ గారు. ఇవాళ ఇంట్లో పూజ పెట్టుకున్నాం, చాలా పనుంది. ఆర్తి గారు, ఒక్క నిమిషం. మీరు గాని మంగళగౌరి వ్రతం చేయాలనుకోవట్లేదు కదా? నేను ఆ వ్రతం చేయడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వను. ఈ కండిషన్లు అయితే అస్సలు ఇవ్వను. యశ్వంత్ గారు, ఇది నా మొదటి సారీ ఆర్తి గారు, మీ మాట నేను వినను. ప్రతిసారి మీ మొండితనమే గెలవదు ఆర్తి గారు. మీరు ఈ వ్రతం చేయటం తప్పనిసరి అయితే తప్పదు అంటే గనుక సరే, మరి వ్రతం చేయటం అంత ఇంపార్టెంట్ అయితే ఆ వ్రతం ఏదో నేనే చేస్తాను. యశ్వంత్ గారు, అవును ఆర్తి గారు, మీరు చేస్తే ఏంటి, నేను చేస్తే ఏంటి, మనిద్దరం ఒకటే కదా. మనిద్దరం వేర్వేరు కాదుగా. వద్దనకండి ఆర్తి గారు, మీరు మీతో పాటుగా పుట్టబోయే బిడ్డ గురించి కూడా కాస్త ఆలోచించాలి. నాకెందుకో ఇదే సరైందనిపిస్తోంది. ఈ వ్రతం నేనే చేస్తాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. మీరు నన్ను పునర్వివాహం చేసుకోకపోయి ఉంటే నాకింత అందమైన జీవితం దొరికేది కాదు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. మనిద్దరం నిజంగా ఒక్కటే. ఇక మన మధ్యకి ఆ దేవుడొచ్చినా సరే మనిద్దరి బంధాన్ని ఏమాత్రం విడదీయలేడు ఎప్పటికీ. అలాగే డాక్టర్ గారు, నేను ప్రశాంత్ కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వచ్చేస్తున్నాను. ఈలోగా మీరు ప్రశాంత్కు వైద్యం చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయండి. అలాగే అలాగే అలాగే. అంశుకి ఏం ప్రాబ్లం రాదు కదా? తన తల మీద ఏదైనా ప్రభావం పడదు కదా? ఏమీ ప్రభావం పడదు శోభ. అంశుకి ఏమీ కాదని చెప్తున్నానుగా. చిన్న పిల్లడు వాడు. నువ్వు అలా బాధపడకు శోభ. ఓ, చూడు, ప్రశాంత్ నా కొడుకైతే అంశు నా మనవుడు శోభ. తనకు నేను ఏమీ కానివ్వను. నువ్వు పల్లవి పావనీళ్ళ స్కూలుకు తీసుకుని వెళ్ళు. అంశుని మాత్రం ఇంకాసేపు నిద్రపోనివ్వు. కానీ ఒకవేళ ఆర్తికి తెలిసిపోతే? తనకు తెలియదు శోభ. ఆర్తి తన కుటుంబ సమస్యలతో బిజీగా ఉంది. ఇప్పుడు నేను ఏదో ఒక సాకుతో అంశుని హాస్పిటల్కి తీసుకువెళ్తాను. నువ్వు ఇంకా దీని గురించే ఎక్కువగా ఆలోచించుకో. కానీ అంశ ఆర్తికి చెప్పడంటారా? చిన్నతనంతో తెలిసే తెలియక తన ఆర్తికి అంతా చెప్పేస్తే మనం ఏమని సమాధానం చెప్తాం? ఒకవేళ అలా జరిగితే ఏం చెప్పాలో నేను కూడా ఆలోచించాను శోభ. ఇప్పుడు నువ్వు నీ మనసులోకి ఎటువంటి అనుమానాల్ని, భయాల్ని రానివ్వద్దు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకో శోభ. మన ప్రశాంత్ వీలైనంత తొందరగా నయమై ఇంటికి తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు.
వచ్చారా మేడం? ఇప్పటి వరకు అక్క నీ గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసా? పేరుకు మాత్రం 2 తోడుకోడళ్ళున్నారు, అయినా కూడా పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందని. ఇంకా అక్కడే నిలబడ్డవే, రా వచ్చి హెల్ప్ చేయి మాకు. మేము నీకన్నా పెద్దవాళ్ళం. మా ఇద్దరికి కోపం రాకముందే త్వరగా వచ్చి ఈ చాకు తీసుకుని ఈ కూరగాయలన్నీ తరిగి పెట్టేయ్. అక్క నేను ఇది చేయనా? అది సరే మేడం, ఈ రోజు నువ్వేం తయారు చేయబోతున్నావు? అక్క నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆలూ కోఫ్తా ఇంకా పరోటాలు చేయాలనుకుంటున్నాను. ఆలూ కోఫ్తా ఇంకా పరోటానా? ప్రణతి, నీకు ఇవన్నీ వచ్చా? అయితే త్వరగా చేసేయ్. నేను టిఫిన్ బాక్స్ అద్దేస్తాను, స్కూల్ కి తీసుకెళ్ళిస్తే వాళ్ళు తింటారు. అంశుకి చాలా ఇష్టం తెలుసా? నువ్విక్కడ కోఫ్తా చేస్తూ ఉంటే వాళ్ళ స్కూల్ వరకు వాసన వచ్చేస్తుంది. తాతయ్య, మీరు చాలా మంచివారు. ఈరోజు మీరు నాకు స్కూల్ సెలవు ఇప్పించారు. పావని పల్లవికైతే సెలవే దొరకలేదు. ఈరోజు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. హే! అమ్మమ్మ, అదిగో నా స్కూల్. ఏమైంది అంశు? నాకు ఇక్కడ ఆలూ ఫ్రై కర్రీ వాసన వస్తుందమ్మమ్మా. ఎవరో మమ్మీ వాళ్ళ టిఫిన్ బాక్స్ లో పెట్టినట్టుంది. నువ్వేం బాధపడకన్షు. ఈరోజు అమ్మమ్మ నీకోసం ఆలూ కర్రీ తప్పకుండా చేస్తుంది. హ? నిజంగా నా తాతయ్య?